వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టేస్ మామ్ జర్నీ. ఈ వీడియోలో అయితే నా యూట్యూబ్ కోసం తీసుకున్న ఫస్ట్ పర్చేజ్ నేను చూపిస్తున్నాను. అందరికి యూజ్ అయ్యేది, యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ చేయాలనుకున్న వాళ్ళకి. అదేంటో కాదు, ట్రైపాడ్ నేను డిజిటెక్ బ్రాండింగ్ తీసుకున్నాను. చాలా రీసెర్చ్ చేసి ఏది మంచిది అనేది చూసి మాత్రమే తీసుకున్నాను నా కోసము. అండ్ వీడియోస్ చేసేయాలి అంటే ఎవరో ఒక పర్సన్ అవసరం అవుతుంటారు కదా, వాళ్ళ అవసరం లేకుండా మనంతటా మనమే తీసుకొని ఏ ప్లేస్లో కన్నా మూవ్ చేసుకోవచ్చు. ఈ ట్రైపాడ్ ఇదైతే అల్యూమినియం వచ్చింది, ప్లాస్టిక్ అయితే అటు ఇటు పడిపోతున్న భయం ఉండొచ్చు కదా, సో నేను అల్యూమినియం సెలెక్ట్ చేసుకున్నాను. ఇది 800 ప్రైస్ అయింది. ఇట్లా దీనికి ఒక బ్యాగ్ వచ్చింది. కలర్ చూసారు కదా, చాక్లెట్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. కలర్తో అసలు పనే లేదు. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నేను వాడిన తర్వాత నేను యూజ్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ రివ్యూ నేను వాడిన తర్వాత మీకు చేద్దామనుకుని నేను వీడియో ఎన్ని రోజులు పోస్ట్ చేయలేదు. ఈ నేను స్టిక్ లాంటిది పట్టుకొని తిరుగుతున్నాను కదా, ఇది అప్ టు డౌన్ డైరెక్షన్లో తిరుగుతుంది అండ్ సర్కిల్గా కూడా తిరుగుతుంది. 300 degrees తిరుగుతుంది. ఇది 360 degrees అప్ డౌన్. ఇది ఎక్స్ట్రా హైట్ అడ్జస్ట్ చేసుకోనికి ఈ స్క్రూ మనం తిప్పి లూజ్ చేసేసుకొని మనము మళ్ళీ హైట్ అడ్జస్ట్ చేసుకొని స్క్రూ టైట్ చేసుకోవాలి. ప్రతిదీ అంతే. మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా కూడా స్టిక్ యాడ్ చేస్తున్నాను కదా, ఈ ప్లేస్లో మనం ఫోన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. లాంగ్ వీడియోస్కి ఒక లాగా పెట్టుకోవచ్చు అండ్ షార్ట్స్కి ఒకలాగా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒకటే టైప్లో పెట్టుకున్నా కూడా ఏం పర్వాలేదు. అండ్ అక్కడ కెమెరా కూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ ఒక చిన్న నాబ్ ఇచ్చారు, ఆ నాబ్కి మనం కెమెరా కూడా సేమ్ ఇప్పుడు ఎలా పెట్టిన అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఎంత హైట్ ఉంది, నేనైతే 5.4 హైట్. నాకైతే ఇది టోటల్గా షోల్డర్ వరకు వచ్చింది. ఈ 3 క్లిప్స్ మనం ఆన్ చేసేసుకొని ఓపెన్ చేసి మళ్ళీ క్లిప్స్ క్లోజ్ చేసుకుంటే హైట్ అక్కడ స్ట్రాంగ్గా ఉండిపోతుంది. లేదు అంటే పడిపోతుంది. ఇంకా కొంచెం షార్ట్ కావాలి అని అనుకుంటే కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. టోటల్ హైట్ అయితే ఇది ఈ స్టిక్ సహాయంతో మనం తీసుకోవచ్చు. ఇది ప్రతిదీ హైట్, సైడ్స్, అప్ డౌన్ ప్రతిదీ తిరుగుతుంది. చాలా బాగుంది. ఇది హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్లో ఉన్నది నేను అదొక్కటి చేయడం మిస్ అయిపోయింది. ఇది సర్కిల్గా తిరుగుతుంది. ఇంకా సెల్ఫ్గా మనంతటి మనం వీడియోస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ పర్చేజ్ అని నేను చెప్తాను. ఫ్లెక్సిబుల్గా ఉంది, మనకి ఇష్టం వచ్చినట్టు దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే నేను జస్ట్ ఒక క్లిప్ పెట్టుకున్న ట్రై చేశాను, ఉంటుందా లేదా అని. ఉండలేదు. మన క్లిప్స్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి. మంచిగా హోల్డ్ చేయగలుగుతుంది. ఇది 3.6 kgs వెయిట్ హోల్డ్ చేయగలదని చెప్పింది. 1220 mm లెంత్, 420 షార్ట్ అయితే ఒకటి అండ్ ఇంకోటి 400 షార్ట్ mm. ఇప్పుడు టోటల్గా క్లిప్స్ అన్నీ చూసుకుంటే ఎంత షార్ట్ ఉంది. ఇది 400 mm చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. మనము ఎక్కడికక్కడ అన్ని క్లిప్స్ పెట్టేసుకున్న తర్వాత ఫోన్ పెట్టే హోల్డరు, ఆ స్టిక్ని కూడా మనము స్క్రూతో సహాయంతో మనం దాన్ని డౌన్ చేసేసుకొని ఈజీగా పెట్టుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇది చాలా బాగుంది. నేను ఆల్రెడీ వాడిన తర్వాతే చెప్తున్నాను అండ్ అగైన్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారంటే నేను ఫస్ట్ కొన్నాను కదా, అదే చెక్ చేస్తున్నాను, అందుకే నేను కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాను. ఇప్పుడు చూసారంటే నేను ఫస్ట్ అది స్క్రూ లూజ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇది టైట్ చేసాక ఎలా ఉంటుందో, అది తిరుగుతలేదు, చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు చూడండి అసలు ఎంత స్ట్రాంగ్ ఉందో. ఆ స్క్రూ సహాయంతో మనం అది టోటల్గా రిమూవ్ చేసేసుకుని ఈ ప్లేస్లో మనం కెమెరా పెట్టుకోవచ్చు. ఇది ఫోన్ కూడా చాలా మంచిగా హోల్డ్ చేస్తుంది. నేను ఫోన్ పెట్టిన చాలా స్టడీగా ఉంది. ఇది ఒక స్టిక్ లాగా ఉండేది, ఎక్కడ కాంటప్పుడు తీసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టుకొని ఒకరి సహాయం లేకుండా తీసుకోవచ్చు. బెస్ట్ పర్చేజ్ ఇదైతే నేను తీసుకోలేదు, మా మామయ్య నాకు తీసిచ్చాడు. నేను తనకి ఇది కావాలి అని చెప్పాను, తనకి తీసిచ్చాడు నాకు. ఈ స్టిక్ని కూడా ఎలా ఇప్పుడు మనం తిప్పుకోవాలని చూపిస్తాను. చూసారా మొత్తం నేను అన్నీ రిమూవ్ చేసేసి ఎక్స్ట్రా పార్ట్స్
ఈ బ్యాగ్లో పెట్టేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా మంచిగా కావాలంటే కొనుక్కోండి ఇది.